ఓ ప్రియమైన శిష్యులారా, అందరికీ నమస్కారం. ఇప్పుడు మీకు ఒక కథ చెప్పబోతున్నాను, అది వినండి. ఒక అతిపెద్ద అడవి. అడవిలో పులి తన వేట కోసము ఒక జింకని తరుముకుంటుంది. ఆ జింక తన వల్ల అయిన వరకు ఫాస్ట్గా పోతుంది. పులి కూడా దాన్ని తరుముతూనే ఉంది. అప్పుడు ఆ జింక తన మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తుంది, ఓ దేవుడా, ఈ పులి దగ్గర నుంచి నన్ను రక్షించవా అని. పులి కూడా అలాగే దేవుణ్ణి వేడుకుంటుంది. ఈ జింక ఎట్టనే నాకు దొరకాలా, లేకపోతే నా ఆకలిని తట్టుకోలేను అని వేడుతుంది. దేవుడు నవ్వుకుంటూ చెప్పాడు, ఓ జింక, పులి నుంచి తప్పించుకునే ఆ శక్తిని నీకు నేను ఆల్రెడీ ఇచ్చేశాను. అలాగే పులితో చెప్పాడు, ఒక జింకని తరిమి వేటాడేంత బలాన్ని నీకు ఇచ్చేశాను. కానీ ఇప్పుడు గెలవటం అనేది మీ నమ్మకం మీద ఉంటుందే తప్ప నా దగ్గర ఏమీ లేదన్నాడు. సత్యమైన మాటలు కదా అవి. అవును డియర్ ఫ్రెండ్స్, మనం గెలవటానికి కావాల్సిన అన్ని విధాలైన సపోర్టు దేవుడు ముందే మనకిచ్చాడు. ఆ బలం మనకిచ్చుండాడు. లైఫ్లో సక్సెస్ అవ్వటం కానీ ఫెయిల్ అవ్వటం కానీ దేని మీద ఆధారపడుతుంది? మన నమ్మకం మీదే ఆధారపడుతుంది. You reject yourselves, the world cannot support you. Let world reject you, you don't reject yourselves. ఎప్పుడు కూడా నిన్ను నువ్వు రిజెక్ట్ చేయవద్దు. ఈ ప్రపంచం కానీ రిజెక్ట్ చేయని. ఈ ప్రపంచం రిజెక్ట్ చేస్తే కూడా నువ్వు దాన్ని ఒప్పుకోవద్దు. నా వల్ల కాదు, ఇది జరగదు, అవనే అవ్వదు, ఇవంతా కూడా మన మనోభావమే. మన వల్ల అవుతుంది, నేను ట్రై చేస్తాను, నేను ఓడిపోయినా మళ్ళీ ట్రై చేస్తాను, నేను వదలకుండా ట్రై చేస్తాను, నేను ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాను అని అనుకోవటం కూడా మన మనోభావమే. సో మన మనోభావమే మన సక్సెస్ని ఇస్తుంది. మన నమ్మకమే మన సక్సెస్ ఇస్తుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్.